గారి ఫ్యామిలీ వెళ్ళింది వస్తుందన్న ఉద్దేశంతో. కానీ శ్రీనివాస్ వర్మ గారి ఫ్యామిలీ వెళ్ళాల, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు అసలు. అక్కడ రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వచ్చేసేయి అన్నారు. అప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక నువ్వు మంత్రివర్గంలో ఉన్నావని చెప్పారు. ఎవరితో మాట్లాడద్దని చెప్పారు. అప్పటికప్పుడు కుటుంబాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాబట్టి ఆ చివరికి పాపం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడాల్సి వచ్చింది వాళ్ళ ఆయన్ని. అట్లాగుంటది వాళ్ళు చేసేది ఏదైనా సరే. అందుకని చెప్పేసి అప్పుడు కూడా సంఘ నేపథ్యం లేకపోవడం వల్ల ఈమెకి పదవి రాలేదు, అడ్డంకి అయ్యింది. అప్పుడు యూపీఐ మంత్రిగా పనిచేసిన, కానీ ఈసారి ఇచ్చే ఆలోచన చేస్తున్నారని. ఇప్పుడు కూడా మరి సంఘ నేపథ్యం ఉన్న వాళ్ళే తీసుకుంటారా కేబినెట్ లోకి? జ్యోతిరాదిత్య సింధియాకి సంఘ నేపథ్యం ఉంది, ఇచ్చారా మంత్రి పదవి అన్న? ఇచ్చారు కదా డైరెక్ట్ గా. సంఘ నేపథ్యం ఏం లేదు అతనికి, ఇచ్చారు కదా. ఇవ్వాలనుకుంటే సంఘ నేపథ్యం అనేం చూడలేదు వాళ్ళు. ఆంధ్ర వరకు ఏంటంటే ఇక్కడ సీట్లన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొచ్చారు. 10 మందిలో 9 మంది వాళ్ళే ఇక్కడ. ఇది ఎమ్మెల్యే సీట్లు. ఒక్క ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, సత్యకుమార్ ఒక్కడు బీజేపీ, తర్వాత అతని పేరేంటి ఆదోని పార్థసారథి, వీళ్ళిద్దరే బీజేపీ నేపథ్యం ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నేపథ్యం ఉన్నోళ్ళే. అట్లాగే పార్లమెంట్ సభ్యుల్లో చూస్తే 6 సీట్లు వీళ్ళు తీసుకుంటే 6 సీట్లో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి మిగతా 5 బీజేపీ నేపథ్యం లేని వాళ్ళే. సీఎం రమేష్ అయినా పురంధేశ్వర్ అయినా వీళ్ళందరూ కూడా. బట్ అప్పటికి బీజేపీలో ఉన్నోళ్ళే 10 ఏళ్ల నుంచి కూడా. కానీ 5 ఏళ్ల నుంచి సీఎం రమేష్, ఈవిడ 10 ఏళ్ల నుంచి ఉన్నట్టుంది, 14 నుంచి ఉంది కదా ఈవిడ. కాబట్టి అక్కడ నడిచింది. సమస్య ఎక్కడ వస్తుందంటే పార్టీ పరమైన అట్లాంటి నేపథ్యం ఏం చూడరు. ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అక్కడ చెప్పరు వాళ్ళు ఏంటన్నది లెక్కలు. మనం అప్పుడు అన్వయించుకోవడం, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభకు సంబంధించి ఒకళ్ళు ఉన్నారు, సత్యనారాయణ, పాకా సత్యనారాయణ. ఇటు ఆయన సంఘ నేపథ్యమే, బీజేపీ నేపథ్యమే. ఇటు లోక్సభ పరంగా వీళ్ళ 3 ఉన్నారు. ఇందులో శ్రీనివాస్ వర్మ పదవి ఉంది, తీసేస్తారు.